హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చదువుకోబోయే కథ నువ్వు లేక నేను లేను 5వ భాగం. రచన సునీతా శేఖర్ గారు. మహాని ఫోర్స్గా తన వైపుకి లాక్కొని, నువ్వు నా మాట విననందుకు నీకు ఇదే శిక్ష అంటూ మహా పెదవులు డీప్గా కిస్ చేస్తాడు అయాన్స్. అయాన్స్ చేసిన పనికి షాక్ అవుతుంది మహా. అయాన్స్ని దూరం తోసి లాగిపెట్టి ఒకటి చెంపకేసి కొడుతుంది. మహా తనని అలా కొట్టడంతో షాక్ అవుతాడు అయాన్స్. అలాగే అతనికి చాలా కోపం వస్తుంది. ఊహ తెలిసినప్పటి నుండి తనని ఎవరూ కొట్టినట్లు దాఖలాలు లేవు. అటువంటిది ఒక అమ్మాయి తనని కొట్టడం జీర్ణించుకోలేకపోతాడు అయాన్స్. కోపంగా బయటికి వస్తాడు అక్కడి నుండి. అయాన్స్ అలా కోపంగా బయటకు వెళ్ళటం వలన చాలా బాధేస్తుంది మహాకి. అయ్యో, అనవసరంగా కొట్టాను అతన్ని నేను. అయినా కానీ అతను చేసింది తప్పు. అతన్ని లవర్ ఉండగా నన్ను కిస్ చేయటం తప్పే కదా అనుకుంటూ అయాన్స్ని కొట్టినందుకు తను బాధపడుతూ ఉంటుంది. ఎప్పటికో పడుకుంటుంది. మార్నింగ్ లేచి చూడగా అయాన్స్ ఆ రూమ్లో ఉండడు. ఎక్కడికి వెళ్ళాడు ఈయన అనుకుంటూ రెడీ అయి కిందికి వస్తుంది. అయాన్స్ కనిపించడు. అమ్మా, టిఫిన్ రెడీ అయ్యింది, మీరు వస్తే వడ్డిస్తాను. ఆఫీస్కి టైం అవుతూ ఉండటంతో సరే పద అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది. టిఫిన్కి అయినా అతను వస్తాడేమోనని చూస్తూ ఉంటుంది. కానీ అతను రాడు. మహా టిఫిన్ చేస్తూ ఉండగా అక్కడికి వస్తుంది టీనా. పని మనిషి టీనాకి కూడా భోజనం వడ్డించబోతే వద్దు అని కాఫీ తీసుకొని రమ్మంటుంది. నువ్వు వెళ్ళి నా కోసం వేడివేడిగా కాఫీ చేసుకొని రాపో అని పని మనిషిని అక్కడి నుండి పంపిస్తుంది టీనా. టీనా అయాన్స్ మరదలు అని తను గౌరవం ఇవ్వాలి అనుకొని, కూర్చో టీనా, టిఫిన్ చెయ్యి అంటుంది మహా. నాతో నువ్వు ఏదో మంచిదానిలా ఎందుకు నటిస్తున్నావు? మా అత్త వాళ్ళ డబ్బు కోసమే కదా. అయ్యో టీనా, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు నా గురించి. నీలాంటి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసులే, కానీ నువ్వు కోరుకున్నట్లు ఏదీ జరగదు. మా బావ మనసులో నేనే ఉన్నాను ఇప్పటికీ. నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు టీనా. అయాన్స్ నా భర్త గురించి ఇలా మాట్లాడటం తప్పు. ఒకవేళ ఆయన ముందు నిన్ను ప్రేమించి ఉండొచ్చేమో గతంలో, కానీ ఇప్పుడు ఆయన నన్నే ప్రేమిస్తున్నారు అంటుంది. తన ముందు తగ్గటం ఇష్టం లేక. మా బావకి నేనంటే చాలా ఇష్టం, కావాలంటే నీకు చూపిస్తా ఉండు అంటూ ప్లేట్ని కింద పడేసి గట్టిగా అమ్మా అని అరచి ఫ్రూట్స్ కోసుకోవటానికి అక్కడే టేబుల్ మీద ఉన్న చాకు తీసుకొని చెయ్యి కోసుకుంటుంది. టీనా అలా ప్లేట్ కింద వేసి అరవటం చూసి ఎందుకు అలా చేసిందో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటుంది మహా. టీనా అరుపు విని ఇంట్లోనే పక్క రూమ్లో ఉన్న అయాన్స్ ఏమైందోనని కంగారుగా కిందికి వస్తాడు. టీనా చేతికి రక్తం కారుతూ ఉండటం చూసి ఏమైంది టీనా అని అడుగుతాడు. చూడయాన్, ఈ మహా నా చేయి ఎలా కోసిందో. ఏమైంది టీనా, ఎందుకు తను ఇలా చేసింది? ఏమో నాకు తెలియదు అయాన్స్. టిఫిన్ తిందామని వచ్చాను డైనింగ్ టేబుల్ దగ్గరికి. నేను ప్లేట్లో టిఫిన్ పెట్టుకుంటూ ఉంటే నేను టిఫిన్ పెట్టుకున్న ప్లేట్ని కింద పడేసింది. కావాలంటే చూడు అని కింద పడి పగిలిపోయిన టిఫిన్ ప్లేట్లన్నీ చూపిస్తుంది. ఎందుకు టిఫిన్ ప్లేట్ కింద పడేశావు మహా అని అడిగితే, నా ఇష్టం, ఇది నా ఇల్లు, నా ఇంట్లో నా పర్మిషన్ లేకుండా టిఫిన్ తినటానికి వీల్లేదు అని గొడవకు దిగింది. నాకు చాలా ఆకలిగా ఉంది, కొంచెం తింటాను మహా అని టిఫిన్ పెట్టుకోబోతే నా చేయి కోసింది అని మొసలి కన్నీరు కారుస్తుంది. టీనా చేతికి బ్లడ్ చూసి, అలాగే మహా చేతిలో ఎప్పుడు పెట్టిందో ఏమో చాకు కూడా పెట్టేసి ఉంటుంది టీనా. అయాన్స్ మనసుకి తను అలా చేయదు అనిపించినా కానీ తన చేతిలో చాకు, అలాగే కింద పడ్డ టిఫిన్ ప్లేట్ టీనా చేతికి కోసుకొని ఉండటం చూసి నమ్మాలి అనిపిస్తుంది. అది కూడా కాక రాత్రి తను కొట్టింది అనే కోపంలో కూడా ఉన్నాడు అయాన్స్.
అందుకే కోపంగా మహాని చూస్తూ, చూడు మహా, నువ్వు ఇలా చేయటం ఏం బాగోలేదు. తనంటే నీకు ఇష్టం లేకపోయినా ఇంటికి వచ్చిన అతిథిని గౌరవించటం మినిమం రెస్పాన్సిబిలిటీ. అయినా తనకి ఈ ఇంట్లో హక్కు లేదని చెప్పటానికి నువ్వెవరు? ఇది నా ఇల్లు. నా ఇంట్లోకి నాకు నచ్చిన వాళ్ళు వస్తారు. నీకు నచ్చితే పలకరించు, లేకపోతే లేదు. అంతేకాని ఇలా పిచ్చిగా చెయ్యొద్దు. ఇలా చేస్తే ఇలా చేస్తే ఇంకొకసారి బాగుండదు అని కోపంగా చెప్పి టీనాని తీసుకుని వెళ్ళి తన చేతికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాడు. టీనా అయాన్స్ వెనకే వెళ్తూ మహావైపు తిరిగి, చూసావా, మా బావకి నేనంటే చాలా ఇష్టం అని చెబుతున్నట్లు వెక్కిరిస్తూ వెళ్తుంది. మహాకి చాలా బాధేస్తుంది. కనీసం ఏం జరిగింది అని కూడా అడగకుండా తను చెప్పింది విని తప్పు నాదే అని నిర్ధారించి ఎలా వెళ్తున్నాడో చూడు అని చాలా బాధేసి ఏడుస్తూ తన రూంలోకి వెళ్తుంది. కొంచెం సేపటి తర్వాత రూంలోకి వస్తాడు అయాన్స్. మహా బాధపడుతూ ఉండటం చూసి కూడా కనీసం తనని ఓదార్చకుండా, ఏం జరిగింది అని అడగకుండా వాష్రూంలోకి వెళ్ళి స్నానం చేసి రెడీ అవుతాడు ఆఫీస్కి వెళ్ళటం కోసం. మహా కూడా ఆఫీస్కి వస్తుంది కదా అని తన కోసం చూడగా ఆల్రెడీ వెళ్ళిపోయింది అని పని మనిషి కాంతం చెప్పటంతో ఆఫీస్కి వెళ్తాడు అయాన్స్. ఆఫీసులో మహా తన వర్క్ చేస్తూ ఉంటుంది. హెడేక్గా ఉంటే కాఫీ తాగటం కోసం క్యాంటీన్కి వెళ్తుంది. అక్కడ ఒక వర్కర్ మేనేజర్ని లీవ్ అడుగుతూ ఉంటుంది. కానీ మేనేజర్ ఇవ్వను, ఇప్పుడు ప్రాజెక్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది, ఈ టైంలో అసలు లీవ్ ఇవ్వరు అని తనతో చెబుతూ ఉంటాడు. ఆ అమ్మాయి ఎంత రిక్వెస్ట్ చేసినా అతను వినటం లేదు. మహా తాగుతున్నంతసేపు ఆ గోల చూసి ఏమైంది అని మేనేజర్ దగ్గరికి వెళ్తుంది మహా. మహా సీఈఓ భార్య అని అందరికీ తెలుసు కనుక మేనేజర్ పైకి లేచి మహాని విష్ చేసి, అది మేడం, తను లీవ్ అడుగుతుంది, మరి ఇవ్వచ్చు కదా. మేడం, ఇప్పుడు వీళ్ళ బ్యాచ్ చేస్తున్న ప్రాజెక్టు ఫైనల్ స్టేజ్లో ఉంది, సో ఈ సమయంలో లీవులు ఇవ్వకూడదు మేడం. మేడం, మా ఫాదర్కి హెల్త్ బాగోలేదు, నన్ను చూడాలి అని ఒకటే కలవరిస్తున్నారు. మేడం, కావాలంటే మీరే చూడండి మేడం అని ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి హాస్పిటల్ మంచాన పడి ఉన్న వాళ్ళ నాన్నను చూపిస్తుంది. నిజంగానే ఆయన కండిషన్ సీరియస్గా ఉండటం చూసి మహాకి పాపం అనిపించి లీవ్ ఇవ్వమని చెబుతుంది. మేడం, ఇలా లీవ్ ఇచ్చాను అని తెలిస్తే సార్ అరుస్తాడు మేడం. ఇంకొక 3 డేస్లో ఆ ప్రాజెక్టు వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఇటువంటి టైంలో ఈ అమ్మాయి లీవ్ తీసుకొని వెళ్తే తన వర్క్ అంతా పెండింగ్ పడుతుంది. ఇన్ టైంలో ప్రాజెక్ట్ వర్క్ పూర్తి కాకపోతే సార్ అరుస్తారు మేడం. మీరేం భయపడద్దు మేనేజర్ గారు, కావాలంటే తన వర్క్ నేను చేస్తాను. మళ్ళీ మీరు ఆ వర్క్ గురించి తెలుసుకొని చేసేంత టైం లేదు మేడం. ఇప్పుడు మీకు ఆ వర్క్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నా కనీసం ఎంత లేదు అనుకున్నా 2 డేస్ కావాలి మేడం. మీరేం భయపడద్దు మేనేజర్ గారు, నాకు ఆ వర్క్ గురించి తెలుసు. ఆ రోజు మీ సార్ వీళ్ళకి వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. నాకు తెలుసు, మీరేం టెన్షన్ పడద్దు, నేను చేస్తాను. తన వర్క్కి సంబంధించిన డీటెయిల్స్ నాకు పంపించండి. కానీ మేడం, కానీ ఒక మాట సార్కి చెప్పి, అవసరం లేదులేండి, నేను చేస్తాను అని తన క్యాబిన్లోకి వెళ్తుంది మహా. అయాన్ష్ వర్క్ ఫినిష్ చేసి టైం 6 అవుతుండగా మహా కోసం తన క్యాబిన్లోకి వెళ్తాడు. మహా తన వర్క్ ఫినిష్ చేసి ఆ ఎంప్లాయ్ వర్క్ చేస్తూ ఉంటుంది. మహా, ఇంకా ఏం వర్క్ చేస్తున్నావు? ఇంటికి వెళ్దాంరా. నాకు వర్క్ ఉంది, మీరు వెళ్ళండి. ఏం వర్క్ ఉంది నీకు? ఈరోజు అంత హెవీ వర్క్ నేనేమి ఇవ్వలేదు కదా నీకు. మరి ఇంకేం వర్క్ చేస్తున్నావు నువ్వు? సరే, వర్క్ ఉంటే ఉంది కానీ రా, రేపు చేద్దువు అని ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్న తన చేయి పట్టుకుంటాడు. నాకు వర్క్ ఉందండి, మీరు వెళ్ళండి అని తన చేయి విడిపించుకుంటుంది మహా. అయినా అంత వర్క్ ఏముంది నీకు అని తను చేస్తున్న వర్క్ చూసి, ఇదేంటి, ఇది నీ వర్క్ కాదు కదా,
ఎందుకు చేస్తున్నావు? అయినా ఇక్కడ నైట్ మేలుకొని ఎక్స్ట్రా డ్యూటీ చేయమని ఎవరికీ చెప్పలేదు. నాకు తెలుసు నువ్వు ఉదయం జరిగింది మనసులో పెట్టుకొని ఇలా చేస్తున్నావు కదా. అయినా ఉదయం నువ్వు చేసింది తప్పు, అందుకే తిట్టాను. అప్పుడు గుర్తొస్తుంది తనకి మార్నింగ్ కనీసం తన మాట కూడా వినకుండా తిట్టటం. అయాన్ష్ మీద కోపం వస్తుంది తనకి. చూడండి అయాన్ష్ గారు, మార్నింగ్ జరిగింది, అది ఇంట్లో విషయం. ఇంట్లో విషయాన్ని పట్టుకొని ఆఫీస్లో సాధించే టైప్ కాదు నేను. మరైతే ఈ ఎక్స్ట్రా డ్యూటీ ఎందుకు చేస్తున్నావు? నేను ఒకరికి అమౌంట్ బాకీ ఉన్నాను, సో అతనికి మనీ ఇవ్వటం కోసం ఇలా వర్క్ చేస్తున్నాను. ఇంకొక 6 నెలల వరకే కదా మన అగ్రిమెంట్. ఈలోగా రాత్రింబవళ్ళు కష్టపడి మీ అప్పు తీర్చాలి అని ఇలా వర్క్ చేస్తున్నాను. చాలా అని కోపంగా చెప్పి వర్క్ చేస్తూ ఉంటుంది మహా తనిచ్చిన డబ్బుని అప్పు అని తీర్చాలి అని అంటుంటే చాలా కోపం వస్తుంది అయాన్స్కి. అంటే నేను ఇచ్చిన అమౌంట్ నాకు ఇచ్చి నా దగ్గర నుండి వెళ్ళాలి అనుకుంటుందా తిను అని బాధ వేసి కోపంగా అక్కడి నుండి బయటికి వస్తాడు అయాన్ష్ అలా వెళ్ళటం చూసి చాలా బాధేస్తుంది మహాకి. ఎక్కడికి నువ్వు వెళ్ళేది? నా మనీ నాకు ఇచ్చినా నేను నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను. నువ్వంటే నాకు ఇష్టం మహా అంటారు అనుకున్నా, కానీ మీరు ఇలా మౌనంగా వెళ్ళారు అంటే నేనంటే ఇష్టం లేదనే కదా మీకు. అయినా ఆయన లవర్ తిరిగి వచ్చిన తర్వాత నీతో పనేంటి ఆయనకు చెప్పు అనుకొని మౌనంగా వర్క్ అంతా ఫినిష్ చేస్తూ ఉంటుంది మహా వర్క్ ఫినిష్ చేసేసరికి చాలా టైం అవుతుంది. అప్పటికే టైం 11 గంటలు అవుతూ ఉంటుంది. ఆ టైంలో క్యాబ్ కోసం చూస్తే ఏదీ దొరకదు. కనీసం ఆటోలో అయినా వెళ్దాం అని ఆఫీస్కి దగ్గరలో ఉన్న బస్టాండ్కి వెళ్తుంది. టైం చాలా అవటంతో ఆటోలు అంతగా ఏవీ తిరగటం లేదు. చాలాసేపు చూసిన తర్వాత ఒక ఆటో వస్తూ ఉంటుంది. మహా దాన్ని ఆపుతుంది. అందులో ఆల్రెడీ ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయిని చూసి ఎక్కాలా వద్దా అని సంశయిస్తూ ఉంటుంది. ఆటో అబ్బాయి మహాని చూసి, ఏంటి మేడం ఆటో ఆపారు, ఎక్కటం లేదు, ఎక్కుతారా లేదా, ఏదొకటి చెప్పండి, మీరు వెళ్ళండిలే భయ్యా అని ఆ టైంలో అబ్బాయితో కలిసి ట్రావెల్ చేయటానికి భయపడి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ అబ్బాయి మహా ఆలోచనను గమనించి, మేడం మీరు ఆటోలో వెళ్ళండి అని మహాకి ఆఫర్ చేసి ఆటో దిగుతాడు. అదేంటి సార్, మీ స్టాప్ ఇది కాదు కదా అంటాడు ఆటో అబ్బాయి. నేను ఇంకొక ఆటోలో వెళ్తానులే భయ్యా, మీరు ఆ మేడంని తీసుకొని వెళ్ళండి. అదేంటి సార్? ఏం లేదయ్యా, పాపం ఆడపిల్ల ఈ టైంలో ఒంటరిగా ఇక్కడ ఉండటం మంచిది కాదు. నేను ఎలాగోలా వెళ్తానులే, కానీ నువ్వు ఈ అమ్మాయిని సేఫ్గా తను చెప్పిన అడ్రస్లో దింపు. మహాకి అతని మంచితనం నచ్చి, పర్వాలేదు సార్, ఇద్దరం కలిసి వెళ్దాం రండి అని ఇద్దరు ఆటోని షేర్ చేసుకుంటారు. మహా ఇంటికి వెళ్ళేసరికి హాల్లో అయాన్స్, టీనా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరినీ చూసినా చూడనట్లు పైకి వెళ్తుంది మహా వచ్చిన కొంచెం సేపటికి అయాన్స్కి ఒక కాలు వస్తుంది. సార్, మేడం ఇంటికి వచ్చారా అని. వచ్చింది, కానీ నువ్వెందుకు ఇలా అడుగుతున్నావు? నీకు నేను చెప్పాను కదా, తనని కారులో ఇంటికి తీసుకొని రమ్మని చెప్పాను కదా. అది సార్, మీరేమో చెప్పారు సార్, కానీ మేడంని అడిగితే ఇంకా వర్క్ ఉంది అన్నారు. ఈలోగా మా పాపకి బాగాలేదు, అర్జెంటుగా రమ్మని నా వైఫ్ కాల్ చేస్తే హాస్పిటల్కి వెళ్ళాను సార్. మళ్ళీ అక్కడ నుండి వచ్చి చూస్తే మేడం వెళ్ళిపోయారు అని చెప్పారు సార్. యు ఈడియట్, నీకేదైనా వర్క్ ఉంటే నాకు ఆ విషయం చెప్పి ఉండాల్సింది. ఇలా తనని ఒంటరిగా అది అర్ధరాత్రిలో వచ్చేలా చేస్తావా అని డ్రైవర్ మీద కోప్పడి అతన్ని అరిచేస్తాడు అయాన్స్ మహా ఒంటరిగా అర్ధరాత్రి తనకి ఇబ్బంది అవుతుంది అని ఆల్రెడీ తన కోసం ఒక కారు పంపించి ఉంటాడు ఆఫీస్కి. డ్రైవర్ కూడా మంచివాడే కావటంతో టెన్షన్ పడకుండా ఇంట్లో ఉంటాడు. లేకపోతే తనని అలా అర్ధరాత్రి ఒంటరిగా వచ్చేలా చేసేవాడు కాదు. డ్రైవర్ని అరిచేసి ఫోన్ పెట్టేసి
అవును మహా, అది ఈ టైంలో ఎలా వచ్చింది? అవును మహా ఈ టైంలో ఎలా వచ్చింది పాపం అనుకుంటూ మహాని అడుగుదాం అనుకొని రూమ్కు వెళ్తాడు అయాన్ష్. మహా ఫ్రెష్ అయి ఉంటుంది. అయాన్ష్ రూమ్లోకి రాగానే అడుగుతాడు, మహా ఎలా వచ్చావు నువ్వు ఇంటికి? ఎలాగోలా వచ్చానులేండి, మీకెందుకు నా గురించి పట్టింపు? మీకు మీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, తనని పట్టించుకోండి అని మొహం తిప్పుకుంటుంది మహా. సరేలే గాని మార్నింగ్ నుండి నువ్వు ఏం తినలేదు, భోజనం చేద్దువు గానిరా. నాకు ఆకలిగా లేదు అని అయాన్ష్ వైపు చూడకుండా చెప్పి ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళటానికి చూస్తుంది. కానీ అయాన్ష్ తనని వెళ్ళనివ్వకుండా తనని గోడకి లాక్ చేస్తాడు. అయాన్ష్ అలా చేయటంతో షాక్ అవుతుంది. ఏం చేస్తున్నారు మీరు, నన్ను వదలండి అని అతని చేతులను తీయబోతుంది. కానీ అయాన్ష్ తీయకుండా అలాగే మహాని చూస్తూ, ఎందుకు చేస్తున్నావు మహా నువ్విలా? అసలు ఏమైంది నీకు? నేనా? నేనేం చేశాను? 2 రోజుల నుండి నన్ను అవాయిడ్ చేస్తున్నావు. మార్నింగ్ మార్నింగ్ నువ్వు అలా చేశావు, కోపంలో తిట్టాను అని అసలు ఫుడ్ కూడా తినటం లేదు. ఇలా చేస్తే ఎలా చెప్పు? మార్నింగ్ విషయం గుర్తు చేయటంతో చాలా బాధేస్తుంది మహాకి. అతను ఇంకా ఆమెనే నమ్ముతున్నాడు, నన్ను నమ్మటం లేదు అని తన ప్రమేయం లేకుండానే కళ్ళలో నుండి నీళ్లు కిందకి జారుతాయి. మహా కళ్ళల్లో నీళ్లు చూసి, మహా ఏమైంది అని తన కన్నీళ్లు తుడవబోతాడు అయాన్ష్. మహా అయాన్ష్ చేతిని తనకి టచ్ కాకుండా ముందే ఇంచు దూరంలో ఆపేసి, మీరేం నా కన్నీళ్లు తుడవాల్సిన అవసరం లేదు, నాకు చేతులు ఉన్నాయి. అలాగే మీరు నన్ను నమ్మకపోయినా నేనేంటో నాకు తెలుసు. మీరు మీ గర్ల్ ఫ్రెండ్ మాటలు నమ్మండి, నా మాటలతో నాతో మీకు అవసరం లేదు అని కోపంగా చెప్పేసి అక్కడి నుండి వెళ్తుంది. మహా మహా అయాన్ష్ ఇద్దరూ గొడవ పట్టం చూసి చాలా సంతోషపడుతుంది టీనా. బావా, నిన్ను నమ్మించటం చాలా ఈజీ. ఇంకా చూడు ఆ మహాని ఎలా ఆడుకుంటానో. నా టార్చర్ భరించలేక నీకు దూరంగా తనంతట తానే పారిపోయేలా చేస్తాను అని మనసులో నవ్వుకొని, ఈ విషయం ముందు ఆంటీకి చెప్పాలి, ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అయాన్ష్ అమ్మకి కాల్ చేస్తుంది. ఆంటీ అని హ్యాపీగా పిలుస్తుంది. ఏంటి అంత హ్యాపీగా ఉంది నా కోడలు? అవునాంటీ, చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు? టీనా మార్నింగ్ జరిగింది చెప్పి, నీకు తెలుసా ఆంటీ, బావ నన్ను ఇప్పటికీ నమ్ముతున్నాడు. పైగా నాకు చేతికి కట్టు కట్టడంలో హెల్ప్ చేశాడు. అలాగే ఆ మహాని బాగా తిట్టాడు. అంటే ఇవన్నీ చూస్తుంటే నాకు ఒకటి అర్థమవుతుంది ఆంటీ, అయాన్ష్కి నేనంటే ఇష్టం అని. ఇంకా ఎంతో కాలం లేదా ఆంటీ, నాది అయాన్ష్ది మ్యారేజ్ జరగటానికి అని ఆవిడతో మాట్లాడి ఫోన్ పెట్టేస్తుంది టీనా. మహా అలా వెళ్ళిపోవటం చూసి చాలా చిరాకు వస్తుంది అయాన్ష్కి. అరే, నేను చెప్పేది ఏదీ వినకుండా అలా పెడార్థాలు మాట్లాడి వెళ్ళిపోతుందేంటి ఈ అమ్మాయి అని కోపం వస్తుంది. మళ్ళీ మహా కన్నీళ్లు గుర్తొచ్చి బాధేస్తుంది. అయ్యో మహా, నువ్వు మాట్లాడేదాన్ని బట్టి చూస్తుంటే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని నాకు అర్థమవుతుంది. ఈ టీనా రాకపోయి ఉంటే మన మధ్య ఈ అపార్థాలు అస్సలు ఉండేవి కాదు. ఈ టీనా రావటంతో నువ్వు తనని నా గర్ల్ ఫ్రెండ్ అనుకుంటూ అసలు నేను చెప్పేది వినకుండా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నావు. ఒక్కసారి నా మాట వినొచ్చు కదా మహా, మన మధ్య ఈ దూరం ఉండదు కదా అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఉదయం రూమ్ డోర్ ఎవరో కొడుతూ ఉంటే మెలకువ వస్తుంది అయాన్ష్కి. పక్కన చూస్తే ఎప్పుడు వచ్చి పడుకుందో, మహా నిద్రపోతూ ఉంటుంది. మళ్ళీ తలుపు చప్పుడు అవుతూ ఉంటే వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. ఎదురుగా పని మనిషి ఉంటుంది. ఏం కావాలంటీ? బాబు అది ఒకటి బాబు అది నేను ఒకటి విన్నాను. ఏం విన్నారా ఆంటీ? దేని గురించి? అది బాబూ, మీరు మహా అమ్మగారు గొడవ పడ్డారు అని. అది ఆంటీ మా పర్సనల్, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అయాన్స్ ఇంట్లో
ఆవిడ చాలా కాలం నుండి పనిచేస్తూ ఉంది. అందుకే అయాన్స్తో కొంచెం చనువు ఉంది. బాబూ, ఇలా చెబుతున్నాను అని తప్పుగా అనుకోవద్దు. మీ మధ్య ఈ గొడవలు అన్నీ ఆ టీనా వచ్చినప్పటి నుండే జరుగుతున్నాయి. నిన్న కూడా మహా అమ్మగారు ఏం అనలేదు. కానీ ఆ టీనానే ఏడ్చి చెయ్యి కోసుకొని మహా అమ్మగారి మీద వేశారు. ఏమంటున్నారా ఆంటీ అని షాక్ అవుతాడు అయాన్స్. నిజం బాబు, మహా అమ్మగారు ఏం అనలేదు. అలాగే నిన్న నేను రూమ్స్ క్లీన్ చేస్తూ ఉంటే టీనా మేడం మీ అమ్మగారికి కాల్ చేసి మిమ్మల్ని ఇద్దరినీ విడగొడతాను అని ఏదేదో మాట్లాడుకుంటున్నారు. నాకు అదంతా వినడం తప్పు అని తెలిసినా మహా అమ్మగారి గురించి మాట్లాడుతూ ఉంటే ఆవిడను ఏం చేస్తారో అనే భయంతో విన్నాను. పాపం బాబు, మహా అమ్మగారు అమాయకురాలు. వీళ్ళ కుళ్ళు కుతంత్రాల ముందు ఎలా నెట్టుకొస్తారో ఏంటో అనే భయంతో మీకు చెబుతున్నాను ఈ విషయం. జాగ్రత్త బాబు, తను మిమ్మల్ని విడదీయటానికి వచ్చింది. కొంచెం జాగ్రత్త పడు, లేకపోతే మీ సంసారం కూలిపోయేలా చేసేలా ఉన్నారు అని అయాన్స్తో చెప్తుంది. అదంతా విన్న అయాన్స్, థ్యాంక్స్ ఆంటీ, మీరు నాకు తన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అని రూమ్లోకి వచ్చి, ఓహో ఇదంతా తన నటన, అందుకే ఎప్పుడూ నేనంటే లెక్క చేయనది బావా బావా అంటూ నా వెంట పడుతుంది. ఇదంతా అమ్మ పనే అయ్యుంటుంది అనుకొని పడుకొని ఉన్న మహాన్ చూసి తను ఏడ్చింది అనటానికి గుర్తుగా తన మొహం మీద కన్నీటి చారికలు ఉంటాయి. అది చూసి చాలా బాధేస్తుంది. సారీ మహా, నిన్ను నేను అర్థం చేసుకోలేదు. నువ్వు చెబుతూనే ఉన్నావు తనతో అలా ప్రవర్తించలేదు అని, కానీ నేనే వినలేదు. నన్ను క్షమించు అని మహా నుదుటి మీద ముద్దు పెట్టి తనని కౌగిలించుకొని అలాగే పడుకుంటాడు. కొంచెం సేపటి తర్వాత మెలకువ వస్తుంది మహాకి. పైకి లేద్దాం అని చూస్తే ఎవరో తనని చుట్టుకున్నట్లు ఉంటే ఎవరా అని చూస్తే అయాన్ష్ తనకి అతి దగ్గరగా ఉంటాడు. అది కూడా తనని గట్టిగా హగ్ చేసుకొని. అయాన్స్ అంత దగ్గరగా ఉండటం చూసి షాక్ అయినా తర్వాత తనకి అతి దగ్గరగా ఉన్న అయాన్స్ ఫేస్ చూసి, చూడటానికి ఎంతో అమాయకంగా కనిపిస్తావురా నువ్వు, కానీ పెద్ద శాడిస్ట్వి. ఎందుకురా నా లైఫ్లోకి వచ్చావు? నా మనసులో ఆశలు రేపావు, నీ మాయలో పడేశావు. ఇప్పుడు ఎంత బయటికి వద్దామనుకున్నా రాలేకపోతున్నాను. నీ జీవితంలో వేరే అమ్మాయికి స్థానం ఉంటే నన్నెందుకురా భారీగా నీ జీవితంలోకి తీసుకొని వచ్చావు? వచ్చిన వాడు వచ్చినట్లు ఉండకుండా నన్ను ఇలా హక్ చేసుకొని ముద్దులు పెట్టి పూర్తిగా నన్ను కంట్రోల్ తప్పేలా చేసి నీ మాయలో పడేశావు. కానీ ఇప్పుడు నీ లవర్ వచ్చింది. తన మీద ఉన్న ప్రేమతో నీకు పక్కన వాళ్ళు చెబుతున్నది అర్థం కావటం లేదు. తనంటే అంత ప్రేమ నమ్మకం ఉన్నప్పుడు నన్నెందుకు నీ జీవితంలోకి రానిచ్చావు? అయినా నీ తప్పు ఏముందిలే, నువ్వు ముందుగానే చెప్పావు ఇది కాంట్రాక్ట్ మ్యారేజ్ అని. కానీ నా పిచ్చి మనసు నీ మంచితనానికి పడిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కావటం లేదు అని బాధపడి అతని కౌగిలి విడిపించుకొని వాష్రూంలోకి వెళ్తుంది. చాలాసేపటి తర్వాత మెలకువ వస్తుంది అయాన్స్కి. పక్కన చూస్తే మహా ఉండదు. టైం చూస్తే 8 అవుతూ ఉంటుంది. అయ్యో నేనేంటి ఇంతసేపు పడుకున్నాను అని తనని తాను తిట్టుకొని ఫ్రెష్ అవ్వటానికి వెళ్తాడు. మహా నా పక్కన లేదు అంటే నాకన్నా ముందుగానే తను లేచింది అని అర్థం కదా. తను ముందు లేచినా నన్ను లేపలేదు ఎందుకు అని హడావుడిగా రెడీ అవుతూ ఆలోచిస్తూ, అర్థమైంది, రాత్రి నాతో గొడవ పడింది కదా, అందుకై ఉంటుంది అని నవ్వుకొని, నీ కోపాన్ని ఇప్పుడు నేను పోగొడతానులే మహా అనుకుంటూ కిందికి వస్తాడు. మహా రెడీ అయ్యి ఆఫీస్కి బయటకు వెళ్ళటానికి తన బ్యాగ్ తీసుకుంటూ ఉంటుంది. మహా వెళ్ళటం చూసి, మహా ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు అయాన్స్. ఆఫీస్కి, నేను డ్రాప్ చేస్తాను ఆగు అని అయాన్స్ చెబుతూ ఉంటే ఈలోగా టీనా అయాన్స్ దగ్గరికి వచ్చి, వావ్ అయాన్స్, ఈ డ్రెస్లో చాలా బాగున్నావు అని కాంప్లిమెంట్ ఇచ్చి తనని హగ్ చేసుకుంటుంది.
అది చూసి మహాకి కాలుతుంది. ఏం అవసరం లేదు, నేను వెళ్ళగలను అని వెళ్తున్న మహా చేతిని పట్టుకుంటాడు అయాన్స్. నా చేతిని వదలండి ప్లీజ్ మహా, 2 minutes, ఇద్దరం కలిసి వెళ్దాం అని రిక్వెస్ట్గా అడుగుతాడు అయాన్స్. సరేనని ఆగుతుంది మహా. అయాన్స్ బాబు, టిఫిన్ చేద్దువు కానీరా అని పని మనిషి సుబ్బమ్మ పిలవటంతో డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాడు అయాన్స్. అయాన్స్ మహాని మాట్లాడించబోతాడు, కానీ తన మొహం పక్కకి తిప్పుకుంటుంది కోపంగా. అయాన్స్ టిఫిన్ చేస్తూ టీనా వైపు చూసి, టీనా, నువ్వు ఎప్పుడు వెళ్తావు ఇక్కడి నుండి? అదేంటి అలా అడుగుతున్నావు అయాన్స్? ఏంటంటే నువ్వు ఇక్కడ ఉండటం నా వైఫ్కి కొంచెం ఇబ్బందిగా ఉంది. పైగా మేము న్యూలీ మ్యారీడ్ కపుల్, మా మధ్య నువ్వు ఇలా ఉండటం కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకే నువ్వు అమ్మ దగ్గరికి వెళ్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. కనుక తొందరగా ఇక్కడి నుండి వెళ్తే బాగుంటుంది అని చెప్తాడు. అయాన్స్ అలా చెప్పటం విని షాక్ అవుతుంది మహా. ఈయనేంటి ఇలా చెప్తున్నాడు? నాకు ఇబ్బంది అని ఆయన లవర్ని ఇంట్లో నుండి వెళ్ళిపోమనటం ఏంటి అని షాక్ అయ్యి అయాన్స్ని చూస్తూ ఉంటుంది మహా. ఇదండి ఈరోజు కథ. మొత్తానికి టీనా నిజస్వరూపం తెలుసుకొని అయాన్ష్ తనకి కొంతవరకు బ్రేక్ పెట్టాడు. కానీ వాళ్ళ మాట వినాలి కదా, వాళ్ళు చేసేదేదో వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. అదేవిధంగా మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ యాక్టివేట్ చేయండి. మన ఛానల్లో పెట్టే కథలు ముందుగా మీకే చేరతాయి. ఇంకా మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.